ఇవాళ ఒక రాజ్యసభ సభ్యుడు అంటే ఒక పార్లమెంట్ సభ్యుడికి నియోజకవర్గం ఉంటుంది. ఒక రాజ్యసభ సభ్యుడికి నియోజకవర్గం లేదు. పార్టీ వాణి ఏదైనా ఉంటే ఢిల్లీలో ఇక్కడికి ఉన్నటువంటి నిధుల్ని తీసుకురావడం కోసం ఢిల్లీలో మాట్లాడాల్సిన పని రాజ్యసభ సభ్యుడిది. అక్కడ మీ పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి దెబ్బకు తట్టుకోలేక ఢిల్లీ స్థాయి నుంచి డిస్ట్రిక్ట్ స్థాయికి దిగి ఎన్నుకున్నాడు విజయసాయిరెడ్డి గారు. ఎక్కడ అమాయక ప్రజలు ఉన్నారు, ఈ రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతం ఏది, ఎక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు, ఎక్కడ మనం జులుం ప్రదర్శిస్తే ప్రజలు మన మీద తిరగబడరు, అది చూసుకున్నారు. ఇవాళ ఉత్తరాంధ్రలో పాక వేసి బీసీలని అనగదొక్కుతున్నాడు విజయసాయిరెడ్డి గారు. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, ఒకవైపు బీసీలను అనగదొక్కుతూ బీసీల మీద తప్పుడు కేసులు పెట్టి బీసీల మీద మీరు కపట ప్రేమ నటిస్తే ప్రజలకు అర్థమైపోతుంది మీరేం చేస్తున్నారో, మీరు ఎలా నటిస్తున్నారో, మీ నటనకి ఏ అవార్డు ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితి ఇవాళ బీసీలది. బీసీల గురించి మాట్లాడే అర్హత ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారికి లేదు. ఎందుకంటే మీరు బీసీలను తొక్కడానికి, బీసీల ఆస్తులు ఆక్రమించుకోవడానికే మీరు ఉత్తరాంధ్రలో మగం వేశారు. కాబట్టికి మీకు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. మీరు మాట వస్తే ట్విట్టర్లో బీసీలకి చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశాడు, బీసీలకి ఇదా న్యాయం చేయడు అని వ్యంగ్యంగా మాట్లాడడం మాత్రం మానుకోవాలి. మీ కారు కూతలు ప్రజలు గమనిస్తున్నారు. మీకు 2024లో మీకు ప్రజలు బుద్ధి చెబుతారు. జగన్మోహన్ రెడ్డి గారి చేష్టల వల్ల సగం అయితే మీ చేష్టలు, మీ ట్విట్టర్లో మీరు ఎలాగా ఉత్తరాంధ్రలో చేస్తున్నారో ఈ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారికి 2024లో పతనం ఖాయం. విజయసాయిరెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 39 సీట్లు 2024లో తెలుగుదేశం పార్టీకి రావడం ఖాయం. ఇవన్నీ కూడా బీసీలు ఇప్పటి నుంచే వాళ్ళ సర్వేలు ఉన్నాయి. వాళ్ళు ఎన్నికల ముందు ఎలాంటి సర్వేలు చేర్చుకున్నారో ఇప్పటి నుంచి సర్వేలు ఉన్నాయి. ఆ సర్వేల్లో తేటతెల్లం అవుతుంది ప్రజలు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారని, ప్రజలు వాళ్ళు అసహించుకుంటున్నారని, ప్రజలు వాళ్ళ మీద కోపంతో ఉన్నారని. కానీ అందుకనే అందిన కాడికల్లా దోచేస్తున్నారు. ఇవాళ వైసీపీ నాయకులు అందిన కాడి వల్ల దోచేస్తున్నారు.